అంటే దేవుని యొక్క ప్రభావం తెలుసు, దేవుని యొక్క గొప్పతనం తెలుసు, దేవుడు అంటే ఎవరో కూడా ఈ లోకానికి తెలుసు. దేవుళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి మీరు? ఒక్కళ్ళ 100 మంది? ఒక్కళ్ళే కదా. మనం ఎప్పుడైనా కానీ మీ నాన్న ఎవరు అంటే బాగుండిద్ది, మీ నాన్నలు ఎవరు అంటే బాగుండిద్దా? చాలా బాగోదు కదా. ఎలాగైనా ఒక మనిషికి ఒక్కడే నాన్న, ఒక్కడే అమ్మ. అలాగనే ఒక భూమి ఉన్నప్పుడు ఒకడే దేవుడు ఉంటాడు, ఒక సూర్యుడు ఉన్నప్పుడు ఒకడే దేవుడు ఉంటాడు, ఒక చంద్రుడు ఉన్నప్పుడు ఒకడే దేవుడు ఉంటాడు. మనకు కనిపిస్తున్న అన్నీ కూడా ఒక్కొక్కటే. భూమి ఒకటే, సూర్యుడు ఒకటే, చంద్రుడు ఒకటే. అటువంటిది ఒక్క చంద్రుడిని చేయటానికి 100 మంది దేవుళ్ళు అవసరం లే, ఒక భూమిని చేయటానికి 100 మంది దేవుళ్ళు అవసరం లేదు. భూమిని చేసిన వాడు ఒక్కడే, సూర్యుని చేసిన వాడు ఒక్కడే, చంద్రుని చేసిన వాడు ఒక్కడే, సకల సృష్టిని చేసిన వాడు ఒక్కడే. దేవుడికి మతం లేదు, దేవునికి కులం లేదు, దేవునికి జాతి లేదు.